అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం పాలినాన్స్ అనే చాప్టర్‌లోన సెకండ్ ఎక్సర్సైజ్ చూసేద్దాం. సో, ఈ ఎక్సర్సైజ్ 2.2 చేసేదానికన్నా ముందు ఒకసారి ఏం చేద్దామంటే కాన్సెప్ట్‌ని నేర్చుకుందాం. ఇక్కడ మీకు ఆల్రెడీ ఈ ఎక్సర్సైజ్ మొత్తము కూడాను దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అంతా కూడాను ఫస్ట్ వీడియోలోనే ఇంట్రోలోనే చెప్పేసాను. అయినప్పటికీ కూడా మరొకసారి చిన్నగా గ్లింప్స్ ఇస్తాను. చూడండి, దీని యొక్క డిగ్రీ 2 ఉంటే హైయెస్ట్ డిగ్రీ అనేది ఒక ఈక్వేషన్, దాన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు. సో ఇక్కడ జీరోస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అసలు జీరోస్ అంటే ఏంటి అని అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో రెండు నెంబర్లు ఉంటాయి అనమాట. ఆ రెండు నెంబర్లు కానీ ఆ ఈక్వేషన్లోకి వేస్తే ఆ నెంబర్ అంతా కూడా జీరోగా మారిపోద్ది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఉదాహరణకి x² - 1 ఉంది కనుక ఈక్వల్స్ టు 0. ఈ నెంబర్లోన ఏ నెంబర్లు వేస్తే జీరోగా మారిపోద్ది? బాగా గెస్ చేస్తే దీంట్లో 1 వేసామనుకోండి, 1² - 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. అదే ఇన్కేస్ -1 వేసుకోమనుకోండి, -2 - 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది అనమాట. అంటే ఈ రెండు నెంబర్లు అంటే 1, -1 తప్పించి ఇంకే నెంబర్ వేసినా సరే ఇవి జీరోస్ కావు. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ప్రతి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రెండు నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు వేస్తే వాటిని జీరో అంటారు. అయితే సింపుల్గా రెండు ఉంటే సింపుల్గా కనిపెట్టచ్చు. కానీ ఇలాంటి ఈక్వేషన్లు ఉండేటప్పుడు వాటిని జీరోస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ దీనికి ఎలా సాల్వ్ చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలనుకున్నా సరే ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఫస్ట్ కోఎఫిషియంట్ అదే రకంగా లాస్ట్ ఈ రెండు కాన్స్టెంట్ని ఫస్ట్ ప్రోడక్ట్ చేయాలి, ఇంటూ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ కోఎఫిషియంట్ అనేది 1. సో 1 × 10 అనమాట. 1 × 10 చేస్తే ఎంత వస్తుందంటే 10 వస్తుంది. సో ఇప్పుడు 10 వచ్చింది కదా, ఇది ఫస్ట్ స్టెప్. ఫస్ట్ ఈ రెండింటిని ఇంటూ చేయాలి. మొదటి స్టెప్ అయిపోయింది, ఓకే. తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి తెలుసా? దీన్ని మనము ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. దీని యొక్క ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్లో అనమాట 2 × 5. 2 × 5 చేస్తే ఫ్యాక్టరే. దాని తర్వాత 5 × 2 చేసిన ఫ్యాక్టరే. 10 × 1 చేసిన దీని ఫ్యాక్టరే. నెక్స్ట్ 1 × 10 చేసిన ఫ్యాక్టరే. సో ఈ రకంగా ఇలా చేసుకోవాలి. ఎందుకు చేసుకున్నాము ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ 7x ఉంది కదా, ఈ 7x వచ్చేలా ఇక్కడ మనం ఏదైనా దాన్ని తీసుకోవాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 2 + 5 చేస్తే 7 వస్తుంది కదా, ఇది తీసుకున్నా మనకు అవుతుంది. 5 + 2 తీసుకున్నా అవుతుంది. కానీ 10 + 1 11. అదే ఇక్కడ 10 + 1 11. సో ఈ రెండింటిని క్యాన్సిల్ చేసుకుంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసుకోవచ్చు. 2, 5ని మనం తీసుకుందాం ఫ్యాక్టర్గా. ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏం చేసామంటే రెండింటిని ప్రోడక్ట్ చేసాం. ఆ ప్రోడక్ట్ చేస్తే కోఎఫిషియంట్ 1 × 10 చేస్తే 10 వచ్చింది. ఇది ఫస్ట్ స్టెప్. ఈ 10కి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్యాక్టర్స్ రాసుకున్నాం. ఇక్కడ ఈ ఫ్యాక్టర్స్ రాసుకున్నప్పుడు దీన్ని రకరకాలుగా రాసుకున్నాం. 2 × 5గా రాసుకున్నాం, 5 × 2గా రాసుకున్నాం, 1 × 10గా, 10 × 1గా. ఇప్పుడు ఇది సెకండ్ స్టెప్లో ఇలా రాసుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో ఏం చేసామంటే ఇక్కడ మిడిల్ టర్మ్ 7x ఉంది కాబట్టి ఏ ఫ్యాక్టర్స్ కలిపితే 7 వస్తుందో చూడాలి. ఇక్కడ 2 + 5 అన్న 5 + 2 అన్న ఒకటే కాబట్టి ఇక్కడ ఇది తీసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎగ్జాక్ట్గా x² రాసుకుందాం. ఈ 7xని ఎలా రాసుకోవచ్చు? 2x + 5x ఉంది కదా, అలా రాసుకుందాం. 2x + 5x + 10 ఇలా రాసుకుందాం ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేయాలంటే ఇంతే, ఇది లెక్క అయిపోయింది కదా. ఇక్కడ నుండి కూడా ఇంకా మొత్తము కూడా సింప్లిఫికేషన్ ప్రాసెస్ వెళ్తుంది అనమాట. మొత్తము కూడా ఇక సింప్లిఫికేషన్ ప్రాసెస్, దాంట్లో ఇంకేమీ లేదు, ఇంకా కామనే అంత ఈజీగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ x² + 2x ఉంది, 5x + 10 ఉంది కదా, ఈ రెండు నెంబర్లలోనూ ఒక్కొక్క దాన్ని కామన్గా తీసుకుందాం. ఫస్ట్ దాంట్లో చూసుకున్నట్లయితే మనం కామన్గా తీస్తే మనకి ఏమొస్తుందో తెలుసా? ఇక్కడ xని కామన్గా తీయచ్చు. వెంటనే xని కామన్ తీస్తే ఏమవుతుందంటే x మిగులుతుంది. x × x x². సో ప్లస్ ఇక్కడ x కామన్గా తీస్తాం కాబట్టి ఇంక మిగిలేదు 2 అనమాట. 2 ఓకే. నెక్స్ట్ స్టెప్లో ఈసారి ఏం తీద్దామంటే ఇక్కడ రెండింటిలో 5ని తీద్దాం. సో ఈ రెండింటిలో మనం చూసుకున్నట్లయితే 5ని కామన్గా తీద్దాం. సో 5ని కామన్ తీస్తే ఎలా వస్తుందంటే ఇక్కడ చూస్తే 5 కామన్ తీసామనుకోండి, అప్పుడు x + 2 ఈ రెండిట్లోనూ కామన్గా తీస్తే ఫస్ట్ స్టెప్లో ఇలా కామన్గా చేసామా, మళ్ళీ ఈసారి ఈ రెండిట్లో కూడా దేన్నైనా కామన్ తీద్దాం. ఈసారి ఏం చేద్దామంటే ఇక్కడ x + 2 ఇక్కడ x + 2 ఉంది కదా, x + 2ని కామన్ తీద్దాం. x + 2ని కామన్ తీస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుందంటే ఫస్ట్ దాంట్లో x మిగిలింది, తర్వాత ఈ 5 మిగిలింది, ఓకే. ఈ x + 5 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఎలా ఉంది ఈక్వేషన్ అంతా కూడాను, x + 2 x + 5 కదా, ఈ 0ని ఒక్కొక్కసారి ఈక్వల్ చేద్దాం. x + 2 = 0 ఫస్ట్ సిచ్యువేషను. సెకండ్ సిచ్యువేషన్లో x + 5 = 0, ఇది సెకండ్ సిచ్యువేషన్. ఇప్పుడు x = -2, ఇక్కడ x = -5. ఈ రెండే వాటి యొక్క జీరోస్ అనమాట.
సో ఇక్కడ ఈ రెండు అనేవి వాటి యొక్క జీరోస్. ఇప్పుడు కానీ ఈ ఎక్స్ ప్లేస్లోన -2 వేసాం అనుకోండి మొత్తం సమ్లో, మొత్తం ఈక్వేషన్ అంతా జీరో అయిపోద్ది. కావాలంటే ట్రై చేద్దామా? ఇక్కడ చూడండి, ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ x² + 7x + 10 ఉంది కదా, దాని ప్లేస్లో ఫస్ట్ సారి వేద్దాం. ఫస్ట్ సారి అయితే -2² + 7 × -2 + 10. సో 2² అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 7 14, 14 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఇక్కడ +10. సో ఇది చూడండి, 10 నుండి 4 తీస్తే 4, ఇంక 4 నుండి 4 తీస్తే 0. సో 0 అయిపోయిందా? ఇప్పుడు -5 వేసినా సరే దీంట్లో 0 వస్తుంది. ఇప్పుడు -5 వేద్దాం ఎక్స్ ప్లేస్లో. -5² + 7 × -5 + 10. సో 5² అంటే 25, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి సింబల్ మారలేదు. 7 × 5 అంటే 35, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ +10. సో ఇక్కడ చూడండి, 10 + 25 35, 35 నుండి 35 తీస్తే 0. సో ఇక్కడ జీరోస్గా మారిపోయింది కదా, అంటే ఇప్పుడు మనం చేసుకున్న లెక్క అనేది కరెక్ట్ అనమాట. మనం చేసుకున్న లెక్క కరెక్ట్. సో ఈ రకంగా అనమాట, ఇంత పెద్ద ఈక్వేషన్ లేవిచ్చినా సరే ఈ ప్రాసెస్ని మనం ఫాలో అయ్యి సింపుల్గా కూడాను ఏది 0 అవుతుంది, వాటి యొక్క జీరోస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ రకంగా కనిపెట్టేద్దాం ఇక్కడ నుంచి. ఇప్పుడు ఎక్సర్సైజ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఇక్కడ ఎక్సర్సైజ్లో కూడా వాడు ఏం క్వశ్చన్ అడిగాడంటే, ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే ఫైండ్ ద జీరోస్. సో కింద ఉన్న ఈక్వేషన్స్కి క్వాడ్రాటిక్ పాలినామియల్స్ కదా, వీటికి జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దాని యొక్క రిలేషన్షిప్ కూడా అడిగాడు. సో రిలేషన్షిప్ కూడాను ఫైండ్ అవుట్ చేద్దాం, చూద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ x² - 2x - 8 కదా, దాన్ని చేద్దాం. సో ఇది మన సమ్ము. ఈ సమ్ని చేద్దాం. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, ఇక్కడ ఈ కోఎఫిషియంట్ని, ఇక్కడ ఈ కాన్స్టెంట్ని రెండింటిని ఇంటూ చేయాలి. 1 × -8. సో 1 × -8 ఎంత అవుతుంది అంటే -8 అవుతుంది. ఇప్పుడు ఈ -8ని మిడిల్ టర్మ్కి ఈక్వల్ చేయాలి. సో ఈ మిడిల్ టర్మ్కి ఈక్వల్ చేయాలంటే ముందు దీని ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 2 × -4, 2 × -4 చేస్తే -8 వస్తుంది. దాని తర్వాత ఇంకో సిచ్యువేషన్ కూడా ఉంది. -2 × 4 చేసినా వస్తుంది అనమాట, -2 × 4. దాని తర్వాత ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే 1 × -8, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 8 × -1. సో ఇవన్నీ కూడా -8కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మిడిల్ టర్మ్కి ఈ సమ్స్ ఏవి సెట్ అవుతాయో చూద్దాం. సో -2 కాబట్టి కావాల్సింది మనకి 2 - 4 చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుందంటే -2 అనేది వస్తుంది ఎగ్జాక్ట్గా. సో ఇది సెట్ అయిపోయింది, సెలెక్ట్ అయింది. కానీ ఇది చూద్దాం. సో 4 - 2 చేస్తే మనకి +2 వస్తుంది. కాబట్టి ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్, ఇది క్యాన్సిల్. సో మనకు సెట్ అయింది ఏంటంటే 2 పాజిటివ్ ఉండాలి, -4 ఉండాలి. సో ఇప్పుడు సమ్ రాసుకుందాం. x², 2 పాజిటివ్ నెగిటివ్ ఉండాలి కాబట్టి -2x, దాని తర్వాత +4 ఉండాలి కాబట్టి +2x -4x, దాని తర్వాత అక్కడ ఏముంది -8 = 0. ఇప్పుడు ఈ సమ్ని ఇంకేం చేయాలంటే, ఏది కామన్ ఉందో ఆ కామన్గా తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఇది, తర్వాత ఇది, ఈ రెండింటిలోనూ కామన్ తీసుకుందాం. ఇలా కామన్గా తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే, ఎక్స్ని ఫస్ట్ ఈ రెండింటిలో కామన్ తీసుకుంటే, ఎక్స్ని కామన్ తీసుకుంటే x + 2. మీకు ట్రిక్ చెప్పనా, ఇక్కడ ఏదైతే వస్తుందో, అంటే ఇక్కడ ఏదైతే కామన్గా వస్తుందో నెక్స్ట్ కూడా అదే వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ఇక్కడ x + 2నే ఇక్కడ కూడా వస్తుంది. సో x + 2 వస్తే ఇక్కడ నాకు ఏమొస్తుంది చూడండి, మైనస్ని కామన్గా తీసుకున్నాను, మైనస్. దాని తర్వాత ఇక్కడ నేను ఏ నెంబర్ రాసుకుంటున్నాను అంటే 4 రాసుకుంటున్నా, 4. సో -4x -4x, -8 -8 అనమాట. -4 × 2 8 అంతే, =0. ఇప్పుడు చూడండి, ఇక్కడ x + 2 ఉంది కదా, ఈ రెండింటిలో కామన్. ఈ x + 2ని కామన్ తీసేస్తాను. సో x + 2ని కామన్ తీస్తే నాకు ఏమొస్తుందంటే x + 2 x - 4 = 0. ఇలా వచ్చిన తర్వాత దీన్ని వెంటనే స్ప్లిట్ కొట్టాలి. సో ఒకసారి x + 2 = 0, ఇంకో సిచ్యువేషన్లో x - 4 = 0. సో x + 2 = x = -2. 2 అనేది అటువైపు వెళ్ళిపోయింది అనుకోండి, -2 అవుతుంది. x = -2, ఇది ఒక 0 అవుతుంది. ఇక్కడ x = -4 అయితే +4 అవుతుంది అనమాట. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన రెండు జీరోస్ ఏంటంటే, α = -2, β =
+4. ఏంటి ఎక్కడ ఆల్ఫా బీటా ఎక్కడి నుండి వచ్చాయంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎప్పుడు కూడా దాని జీరోస్ని ఏమని చెప్తారంటే ఆల్ఫా బీటా రెండు ఉంటాయి కదా ఆల్ఫా బీటా. అదే క్యూబిక్ ఈక్వేషన్ అంటే x⁻³ ఉంటాయి కదా అలాంటి ఈక్వేషన్కి ఉన్న జీరోస్ ఏంటి ఆల్ఫా బీటా గామా. ఈ దానికి 3 జీరోస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకు సంబంధించినంత వరకు కూడా ఆల్ఫా బీటా అనేది =4. సో ఈ 2 జీరోస్ అనేవి. అయితే సమ్ ఇక్కడతో అయిపోలేదు. సమ్లో ఏమన్నారంటే జీరోస్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈ జీరోస్కి ఈ కోఎఫిషియంట్కి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అంటే ఇక్కడ x² కోఎఫిషియంట్ 1, ఇక్కడ -2, ఇక్కడ ఈ కాన్స్టెంట్ 8. వీటికి ఇప్పుడు వచ్చిన జీరోస్కి వాటికి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే వాటి రిలేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ముందు రిలేషన్షిప్ ఏముందో చెప్తాను. ఏదైనా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి, ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించిన వాటి యొక్క జీరోస్ని ఎప్పుడైనా సమ్ చేసామనుకోండి, ఇప్పుడు ఆల్ఫా బీటా దీనికి సంబంధించిన జీరోస్ కదా, ఈ ఆల్ఫా బీటాని సమ్ చేసామనుకోండి వాటి యొక్క కోఎఫిషియంట్స్ ఉన్నాయి కదా, ఆ కోఎఫిషియంట్కి ఎక్స్ యొక్క టర్మ్ ఉంది కదా, ఎక్స్ యొక్క టర్మ్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఉంది కదా, సో మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అని రాయాలి, మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్. కింద ఏం రాయాలంటే కోఎఫిషియంట్ ఆఫ్ x² అని రాయాలి. సో దీన్నే ఏ రకంగా రాసుకోవచ్చు అంటే మనం మామూలుగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలా అనుకుంటాం నార్మల్గా ఉన్నది ఇక్కడ ax² + bx + c = 0. ఇది మనం నార్మల్గా అనుకున్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనమాట. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఏమని రాయొచ్చు అంటే వెంటనే -b/a. సో -b/a. సో -b/a అని రాసుకుంటాం కాబట్టి ఇక మనం ఎక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x² అనుకుని ఇక మరి డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఆ లెక్కను చూసుకున్నట్లయితే ఇది చేద్దాం. ఇది ఫస్ట్ ఈ రకం చూద్దాం. దాని తర్వాత సమ్ కూడా ఉంటుంది. ఈ జీరోస్ ఉన్నాయి కదా ఆల్ఫా బీటాని దీన్ని రెండింటిని ప్రోడక్ట్ కూడా చేసాం అనుకోండి ఆల్ఫా ఇంటూ బీటా. వీటిని చేస్తే సో ఇప్పుడు 2 జీరోస్ని ప్రోడక్ట్ చేస్తే అంటే ఇంటూ చేస్తే కాన్స్టెంట్ బై కాన్స్టెంట్ ఆఫ్ x² అనుకుని రాయాలన్నమాట. సో దీన్ని ఇంకా బాగా రాయాలంటే ఈ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డైరెక్ట్గా తీసుకుంటే c/a. సో c/a అనుకుని రాసేస్తాం అనమాట. ఇక నుంచి కూడాను మీరు ఈ కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇదంతా గుర్తుంచుకోవడం కంటే -b/a c/a. ప్రోడక్ట్ అయితే -b/a, అదే రకంగా ప్రోడక్ట్ అయితే c/a, అదే రకంగా సమ్ అయితే -b/a అనుకుని గుర్తుంచుకోండి, సరేనా. ఇక్కడ ఈ సమ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినంత వరకు ఏది ప్రోడక్ట్ అవుతుంది ఏది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. సో ఈ సమ్ ప్రకారం మనం ఏం చూసుకుందామంటే ఆల్ఫా + బీటా = -b/a. ఫస్ట్ దీని యొక్క 2 ప్రోడక్ట్స్ని అంటే 2 జీరోస్ని సమ్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. మనకు ఆల్ఫా + బీటా ఇక్కడ ఏమొస్తుంది -2 + 4 ఉంది కదా. సో -2 + 4. ఈ -2 + 4 ఎంత వస్తుందంటే 2 వస్తుంది. 4 నుండి 2 తీస్తే 2 వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ -b/a అన్నారు కదా, దీని ప్రకారంగా చూద్దాం. -b/a అంటే ఇక్కడ ఏముంది కోఎఫిషియంట్ ఆఫ్ x ఏముందంటే -2. ఓకే, -2 బై a ఎంత కోఎఫిషియంట్ అనేది 1. సో దీని ప్రకారంగా మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే +2/1. 2/1 అంటే 2. అంటే మనం చేసింది రూట్ సమ్ని ప్రోడక్ట్ చేసిన -b/a చేసిన రెండు కరెక్టే అనమాట. సో ఈ రియాక్షన్ బట్టి మనకేమైందంటే ఇలా వచ్చింది ఈ రిలేషన్. దాని తర్వాత ఈసారి ప్రోడక్ట్ కూడా చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే మనకు తెలిసిందే కదా c/a అనుకుని తెలుసు. సో c/a ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి -2 × 4 అనమాట. -2 × 4 ఏమవుతుంది 4 2 కాబట్టి -8. 4 2 8 మైనస్ కాబట్టి మైనస్. ఓకే, ఇప్పుడు c/a ట్రై చేద్దాం. c/aలో ఒక కాన్స్టెంట్ టర్మ్ ఏంటంటే -8. అదే రకంగా కోఎఫిషియంట్ ఏంటంటే x² 1. సో ఇక్కడ కూడా 8. సో ఇది రిలేషన్షిప్ మొత్తానికి చూసుకున్నట్లయితే. సో రిలేషన్షిప్ అంటే ఇది చూస్తారు ఇక్కడ నుంచి కూడాను మొత్తం కూడాను. ఇది సమ్ అయిపోయింది, ఫస్ట్ సమ్ అయిపోయింది. ఫస్ట్ సమ్ ఎలా రాసానో గుర్తుపెట్టుకున్నారు కదా. ఇక సెకండ్ సమ్ నుండి కూడా ఇదే పని చేద్దాం. ప్రతిసారి కూడా ఇది రాయను -b/a c/a 2 గుర్తుంచుకోండి, సెట్ అయిపోద్ది. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 4s² - 4s + 1 అనమాట. సో వెంటనే ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. సో ఇంటూ చేస్తే 4 × 1 ఏమవుతుందంటే 4 అవుతుంది. దీనికి ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాసేద్దాం. ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకసారి ఏమన్నా 4 × 1 రాసుకోవచ్చు. ఓకే, ఎలాగ పాజిటివ్ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే 2 × 2 కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇంకొక ఫ్యాక్టర్ కూడా రాసుకోవచ్చు -2 × -2. ఈ ఫ్యాక్టర్ కూడా అవుతుంది. ఈ మూడిట్లో కూడా మనకి ఏం కావాలంటే మిడిల్ టర్మ్ కావాలి. సో ఈ మిడిల్ టర్మ్కి మనకి -4s రావాలి కదా. -4s చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం. 2 + 2 ఏమవుతుందంటే ఈ రెండింటిని కలిపామనుకోండి అక్కడ మనకి
+4 వస్తుంది. సో ఇది మనకు సెట్ కాదు. 4 + 1 అంటే 5 అయిపోద్ది. ఇది కూడా మనకు సెట్ కాదు. కానీ -2 + -2 ఏమవుతుందంటే ఇక్కడ -2 -2 ఏమవుతుందంటే ఇక్కడ -4 అవుతుంది కాబట్టి ఇది మనకు సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాస్తామంటే చూడండి 4s² మైనస్ ఇక్కడ ఎలాగో -2 -2 మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా దాన్ని ఇప్పుడు రాసుకుందాం. -2s ఇంకా లాస్ట్కి ఎలా కాన్స్టెంట్ ఉంది కాబట్టి +1 = 0. ఓకేనా, ఇది ఎలాగో జీరోస్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాం కదా అందుకే =0. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కామన్ తీద్దాం. ఇందులో కామన్ ఈ రెండిట్లో మనం ఎస్ను ఒకసారి కామన్ తీద్దాం. ఫస్ట్ దాంట్లో ఎస్ ఉంది కదా, ఎస్ను కామన్ తీసేసిన తర్వాత ఇక మిగిలిపోయేది ఏంటంటే 4s - 2. ఇక్కడ 2sని మనం కామన్ తీసుకున్నాం అనుకోండి 2s - 1. ఓకేనా, ఫస్ట్ దాంట్లో 2 సో ఎస్ని కామన్ తీసాం -2 మైనస్లో ఆల్రెడీ 2s ఉంది కాబట్టి ఇంకో 1 మిగిలింది. మీకు ఆల్రెడీ ట్రిక్ చెప్పాను. ఇక్కడ ఇక్కడ ఏది వస్తుందో అదే ఇక్కడ ఎగ్జాక్ట్గా రాసండి 2s - 1. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్గా ఇక్కడ ఉన్నదానికి చేసేయండి అనమాట. సో ఇక్కడ ఇక్కడ తీసుకుంటే 1 అనమాట. -1ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ -1 మనం తీసుకుంటే సెట్ అయిపోతుంది ఎగ్జాక్ట్గా. చూడండి 1లో నుండి 1 × -1 × 2s సెట్ -2s -1 × -2 ప్లస్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో ఈ 2sని కామన్ తీద్దాం. ఈ 2sని కామన్ తీస్తే ఎలా వస్తుంది చూసినట్లయితే 2s - 1ని కామన్ తీస్తే ఇక్కడ ఏమవుతుందంటే బ్లూ కలర్లో ఉంది కదా ఇక్కడ ఫస్ట్ 2s - 1 = 0. ఇప్పుడు దీన్ని 2 కండిషన్లో రాసుకోవచ్చు. 2s - 1 = 0. సో s = 1. సో ఈసారి s = 1/2. ఫస్ట్ 0 వస్తుంది. సెకండ్ది ఏంటి 2s - 1 = 0. 2s = 1. s = 1/2. సో 2 అవతల వైపు వెళ్తే డివిజన్ అవుతుంది అనమాట. సో మనకు కావాల్సిన జీరోస్ వస్తాయి. ఆల్ఫా అనేది 1/2 వచ్చింది. అదే రకంగా బీటా అనేది కూడాను 1/2 వచ్చింది. ఈ రెండింటికి మనం ఏం చెప్పుకున్నామంటే రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఈ రిలేషన్షిప్లో ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ చేసాం అనుకోండి ఆన్సర్ ఏం రావాలంటే -b/a రావాలి. సో ఇక్కడ మనకు వచ్చినవి ఏంటంటే 1/2 + 1/2. ఆల్ఫా అనేది 1/2 బీటా అనేది కూడా 1/2. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తే ఎల్సిఎం అనేది కామన్ కాబట్టి పైన కలిపేయాలి 2. సో 2 / 2 అనేది 1 అనమాట. ఇప్పుడు -b/a చేద్దాం. -b/a చేసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్లయితే ఇది బి టర్మ్ కదా. సో ఈ బి టర్మ్లో మనం చూసుకున్నట్లయితే ఏముంది -4 ఉంది కదా. ఫస్ట్ -4 ఓకే మైనస్ పెట్టేసాం. -b/aలో b ప్లేస్లో -4 వేసాం. ఏ ప్లేస్లో ఏముంది 4 ఉంది. సో ఈ రెండింటిలో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ప్లస్. సో +4 4కి 4 క్యాన్సిల్ చేస్తే 1. సో 1 = 1 సెట్ అయిపోయింది. దాని తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఈసారి ప్రోడక్ట్ కూడా చేద్దాం. ప్రోడక్ట్లో ఏం చేద్దామంటే ఆల్ఫా ఇంటూ బీటా తీసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా = c/a. సో ఆల్ఫా ఏంటి 1/2, బీటా ఏంటి 1/2. ఈ రెండింటిని 1/2 × 1/2 ఏమవుతుంది 1/4. ఇప్పుడు c/a కూడా చూద్దాం. c అనేది ఇక్కడ కాన్స్టెంట్ కాబట్టి 1. అదే రకంగా s యొక్క కోఎఫిషియంట్ అనేది 4. సో 1/4 = 1/4 లెక్క అనేది సెట్ అయిపోయింది అనమాట. ఈ రకంగా చేయొచ్చు మొత్తానికి కూడా. నెక్స్ట్ లెక్క చూద్దాం. వాడు ఇచ్చిన సమ్ము ఈ రకంగా ఇచ్చాడు. ఈ సమ్లో చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ని మధ్యకి ఇచ్చారు కాబట్టి మనం కొద్దిగా దీన్ని రీఅలైన్ చేసుకుని రాసుకుందాం. సో ఇది ఏమవుతుందంటే 6x² - 7x - 3 అనేది అవుతుంది. ఇప్పుడు మనం సమ్ సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ ఈ రెండింటిని కూడాను ఇంటూ చేయాలి. 6 × -3 ఎంత అవుతుందంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది -18 అవుతుంది. ఇప్పుడు -18కి ఫ్యాక్టర్స్ రాస్తాం. దేనికి సెట్ అయ్యేలాగంటే మిడిల్ టర్మ్కి సెట్ అయ్యేటట్లు ముందైతే ఫ్యాక్టర్స్ని చూసేద్దాం. సో ఈ ఫ్యాక్టర్స్ ఏంటంటే మొదటి ఫ్యాక్టర్ రాద్దాం. 18ని ఇక్కడ అసలు -18 కదా. -18 చూసుకున్నట్లయితే 2 × -9 చేస్తే ఒక ఫ్యాక్టర్ అయింది. 2 × -9 18. 9 × -2 కూడాను ఫ్యాక్టరే. దాని తర్వాత 18 × -1 చేసినా అవుతుంది. సో ఇన్ని ఫ్యాక్టర్స్ అనుకున్నాం కదా. కరెక్ట్గా మనకు మిడిల్ టర్మ్కి అయ్యేటట్లు చూడాలి. సో ఈ మిడిల్ టర్మ్ -7x ఉంది కాబట్టి 2 - 9 అనేది =-7 అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా 2 - 9 అనేది సూపర్ అనమాట. అదే 9 నుండి 2 తీస్తే +7 వస్తుంది. మనకు +7 పనికిరాదు. సో ఈ రెండు కూడా క్యాన్సిల్ కొట్టుకుంటే మనకు పనికి వచ్చేది 2 - 9. సో దీన్ని ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇక్కడ రాసేద్దాం. 6x² వెంటనే ఇక్కడ +2 కదా
ప్లస్ 2x, అదే రకంగా -9 కదా, -9x, అదే రకంగా లాస్ట్కి ఏముందంటే -3 ఉంది, ఈ -3 ఇలా రాసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని కామన్ తీసుకోవాలి కాబట్టి కామన్ తీసుకుందాం. అయితే కామన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఏముందంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనకి ఎక్స్ అనేది కామన్గా ఉంది. సో ఎక్స్ని కామన్గా తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ ఎక్స్ ఉంది కదా, దాంతోపాటు ఈ రెండు కూడాను 2 టేబుల్తో అవుతాయి. 2 టేబుల్తో అయ్యేటప్పుడు ఇది కూడా బెస్టే. ఫస్ట్ 2 3 6, అక్కడ ఎక్స్ మిగిలిపోయింది, ప్లస్ 2x ఆల్రెడీ ఉంది కాబట్టి 2x × 1 అయితే 1. సో ఈ రకంగా రాసుకోవచ్చు. తర్వాత మీకు ఏ ట్రిక్ చెప్పానంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఏది వస్తుందో అది కూడా సేమ్ అలానే రాసేయాలి అనుకుని చెప్పాను. సో దాన్ని ఇక్కడ రాసేస్తే 3x + 1, అదే మ్యాథ్స్ కామన్గా వస్తుంది. ఇప్పుడు దీనికి ఈక్వల్గా వచ్చేటట్లు మనం చేసేసుకున్నాం అనుకోండి, సెట్ అయిపోద్ది అనమాట. దీనికి ఈక్వల్గా చూసుకున్నట్లయితే దీనికి ఎగ్జాక్ట్గా చూడండి, ఇక్కడ 9x ఉంది కదా, సో 9x ఉంది అని అంటే ఇక్కడ ఏంటి 3తో ఇంటూ చేసామనుకుంటే సెట్ అయిపోద్ది అనమాట. అది కూడా -9 ఉంది కాబట్టి మైనస్ తీసుకుందాం. సో లాస్ట్కి మైనస్. దాని తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 3 ఉంది కదా, 3కి కూడాను 1 కదా, సో ఇక్కడ ప్లస్ తీసుకోవాలన్నమాట. ప్లస్ తీసుకున్నాం కాబట్టి సెట్ అయిపోయింది. ఇవన్నీ కూడా ఈక్వల్స్ టు 0 ఈ ఈక్వల్స్ పెట్టకపోయామనుకుని కన్ఫ్యూజ్ అయిపోద్ది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 3x + 1 ఉంది కదా, దీన్ని కామన్గా తీసుకుందాం. ఈ 3x + 1 కామన్గా తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే 2x - 3 మిగిలిపోద్ది. ఈ 2x - 3 = 0. ఇప్పుడు ఏం చేద్దామంటే దేనికానికి ఇండివిజువల్గా ఈక్వల్స్ టు 0కి చేసేద్దాం. అప్పుడు మనకి జీరోస్ వచ్చేస్తాయి. సో 3x + 1 = 0. దాని తర్వాత 2x - 3 = 0. ఇక్కడ 3xని విడిచిపెడితే =1 అటువైపు వెళ్తే -1, పాజిటివ్ 1 అనేది లెఫ్ట్ సైడ్ వెళ్తే -1. అదే రకంగా ఎక్స్ని ఒక్కదాన్ని విడిచిపెట్టామనుకోండి, 3 అటువైపు వెళ్తే -1/3. సో మనకు ఫస్ట్ 0 వస్తుంది, x = -1/3. ఇది ఆల్ఫా అనుకుందాం. సో ఫస్ట్ 0 ఆల్ఫా, సెకండ్ 0 అని కూడా చూద్దాం. ఇక్కడ ఈ జీరోస్ని చూసుకున్నట్లయితే 2xని ఉంచుకుందాం, మిగిలిన అటు పంపిద్దాం. -3 అటువైపు వెళ్తే +3, ఎక్స్ని మాత్రం ఇటువైపు ఉంచుకుంటే 3/2. సో ఇంకా రెండోది కూడా మనకు వచ్చింది. ఈ రెండోది ఏంటంటే బీటా = -3/2. సో ఈ రకంగా సమ్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటి యొక్క రిలేషన్ మాటమాటికి అడుగుతున్నాడు కాబట్టి ఆ రిలేషన్ కూడా చూసేద్దాం. ఫస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b/a కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా = -b/a కాబట్టి మనకున్న ఆల్ఫా ఏంటంటే -1/3, తర్వాత బీటా ఏంటంటే 3/2. దీని ముందు సాల్వ్ చేసేద్దాం. సో దీన్ని వేరేలా రాసుకుంటే 3/2 - 1/3గా రాసుకుందాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుందాం. సో ఇటు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎల్సిఎం మనకి ఇక్కడ ఎంత వస్తుందంటే 6 వస్తుంది. 6 దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ 3 - 2. సో ఇక్కడ ఎంత వస్తుందంటే 9 - 2 అంటే 7. 9 - 2 అనేది 7. 7/6 అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు దీన్ని చూద్దాం. -b/a అన్నాం కదా, -b/a అనేది డైరెక్ట్ ఇక్కడ చూసి చేసేయడమే ఇక్కడ. సో బి ప్లేస్లో చూసుకున్నట్లయితే -7 ఉంది. సో బి ప్లేస్లో ఎంత ఉందంటే -7. ఏ ప్లేస్లో ఎంత ఉంటుందంటే కోఎఫిషియంట్ 6 ఉంది. సో డైరెక్ట్గా చూస్తే మైనస్ ఇంటూ మైనస్ ఎంత అయిందంటే +7/6. సో సెట్ అయిపోయింది కదా, -7/6 = 7/6 అనమాట. ఇది ఒక రిలేషన్ అయిపోయింది. దాని తర్వాత సెకండ్ది కూడా చూద్దాం. ఇసలు ప్రోడక్ట్ ఆల్ఫా ఇంటూ బీటా = c/a. ఇక్కడ ఆల్ఫా ఎంత అంటే -1/3, అదే రకంగా బీటా ఎంత అంటే 3/2. సో కింద చూసుకున్నట్లయితే -3 పైన, కింద 3 2 6. సో -3/6. ఇప్పుడు ఏం చేద్దామంటే c/a కదా, c అనేది కాన్స్టెంట్ -3, అదే రకంగా కోఎఫిషియంట్ అనేది 6. సో ఆన్సర్ అంటే -3/6. అది సిచ్యువేషన్. సో ఇదే లెక్క అయిపోయింది కదా. నెక్స్ట్ లెక్క మనకి ఇచ్చిన సమ్ ఏంటంటే 4u² + 8u. దీనికి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే కాన్స్టెంట్ అనేది లేదు కాబట్టి సో ఇలాంటి కాన్స్టెంట్ లేని సమ్మలు అయితే ఈజీగా చేసేవచ్చు. ఎందుకంటే =0. ఇక్కడ యూని కామన్ తీసుకుందాం. ఈ రెండింటిలో కూడా u అండ్ 4 అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని తీసుకుందాం. 4uని కామన్గా తీసుకుంటే వెంటనే మనకు దొరికేది ఏంటంటే ఫస్ట్ దాంట్లో 4 1 4 కాబట్టి 1, ఇక్కడ u మిగులుతుంది. దాని తర్వాత ప్లస్ ఇక్కడ ఏంటంటే 2 అనేది వేసుకుంటే చాలు, 2 వేసుకుంటే చాలు అంటే =0. సో ఇప్పుడు ఈ రెండింటిని కూడా 2 డిఫరెంట్గా రాసుకుందాం. సో 4u = 0, అదే రకంగా u = 4 నటు పంపిస్తే 0 అయిపోద్ది అనమాట. ఎందుకంటే 0/4 అనేది ఆటోమేటిక్గా 0 అవ్వాల్సింది కాబట్టి u = 0. తర్వాత u ఇప్పుడు అటువైపు వెళ్తే -2 అవుతుంది అనమాట. సో ఇక్కడ ఆల్ఫా అనేది 0 అయితే బీటా అనేది -2. ఇప్పుడు దీనికి సంబంధించినవి రిలేషన్షిప్ చూసుకుందాం. ఆల్ఫా ఇంటూ బీటా.
ఆల్ఫా ప్లస్ బీటాని ఫస్ట్ చేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్ఫా అనేది 0 ప్లస్ బీటా అనేది -2. సో -2 మిగులుతుంది, ఒకవైపు అయిపోయింది. దాని తర్వాత ఈక్వల్స్ టు ఇక్కడ బి అనేది ఏంటంటే బి ప్లస్లో చూస్తే 8 ఉంది కదా, 8. దానికన్నా ముందు మైనస్ అనేది పెట్టాలి కదా, మైనస్ అనేది పెట్టాము. దాని తర్వాత ఏ యొక్క వాల్యూ చూస్తే 4. సో 4 2 కాబట్టి ఇక్కడ కూడా -2 ఈక్వల్స్ టు -2 అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్రోడక్ట్ చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా. సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి కాబట్టి ఆల్ఫా అనేది 0. సో 0 ఇంటూ -2 0 అయ్యింది. తర్వాత సి అనేది వాల్యూ చూసుకున్నట్లయితే సి బై ఏ కదా, సి యొక్క వాల్యూ చూస్తే అసలు సి లేదు కాబట్టి 0. ఏ అనేది చూస్తే 4. సో 4 డివైడెడ్ బై 0 అంటే 0 ఈక్వల్స్ టు 0 లెక్క అయిపోయింది. సో రిలేషన్షిప్ అయిపోయింది. నెక్స్ట్ లెక్క చూద్దాం. నెక్స్ట్ లెక్క t² - 15 ఈక్వల్స్ టు 0 కదా. ఈ లెక్కకు చూసుకున్నట్లయితే దీనికి కూడా మిడిల్ టర్మ్ లేదు కాబట్టి డైరెక్ట్గా రాసేస్తాను. t² ఈక్వల్స్ టు 15. సో స్క్వేర్ అటువైపు వెళ్తే ఏమవుతుందంటే √15 ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ముందుకు రాసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ కండిషన్ తీసుకుంటే t ఈక్వల్స్ టు √15. సెకండ్ కండిషన్ తీసుకుంటే t ఈక్వల్ టు -√15 వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీనికి సంబంధించిన వరకు కూడా ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ చూసుకున్నట్లయితే -b/a. సో ఆల్ఫా అనేది √15, బీటా అనేది -√15. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 2 క్యాన్సిల్ అయిపోతే 0. నెక్స్ట్ దీని తర్వాత చూడండి, ఇక్కడ బి అనేది లేదు కాబట్టి ఇక్కడ చూడండి ఆన్సర్ ఏమవుతుందంటే 0 వస్తుంది. 0 t యొక్క కోఎఫిషియంట్ 1 కాబట్టి 1. సో 0/1 అంటే 0. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఆల్ఫా ఇంటూ బీటా చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c/a. ఇక్కడ √15 ఇంటూ -√15. సో స్క్వేర్ ఇంటూ స్క్వేర్ ఏమవుతుందంటే 15 ఇంటూ √స్క్వేర్ ముందుకు మైనస్ అనమాట, ఎలాగో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. ఓకే, అప్పుడు ఏమవుతుంది స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయింది కాబట్టి -15 మిగిలిపోయింది, -15. ఇప్పుడు c/a చేద్దాం. c/a కూడా చేస్తే అలానే వస్తుంది అనమాట. c/aకి చూసుకున్నట్లయితే ఇక్కడ c యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే కాన్స్టెంట్ -15 అనమాట, -15. ఏ యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 1. సో ఆన్సర్ కూడా ఏమైందంటే -15 అనమాట. ఓకే, సో ఇది లెక్క ఈ మొత్తం చూసుకున్నట్లయితే. నెక్స్ట్ ఇంకొక లెక్క చూద్దాం. 3x² - x - 4 అనమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తాం. సో 3 ఇంటూ -4 అనేది ఆన్సర్ ఎంత వస్తుందంటే -12 వస్తుంది. సో ఈ -12కి ఒకసారి ఫ్యాక్టర్స్ని రాయడానికి చేద్దాం. మన యొక్క ప్రయత్నం ఏంటంటే -x వచ్చేలా చూడాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే 3 ఇంటూ -4 చేద్దాం. దాని తర్వాత 4 ఇంటూ -3 చేద్దాం. ఈ రెండింటిలో కూడా 3 - 4 అంటే -1 వస్తుంది. ఓకేనా, మనకు కావాల్సింది కూడా ఇదే. అదే 4 - 3 చేసామనుకోండి +1 వస్తుంది. +1 మనం ఏం చేసుకుంటాం దేనికి పనికిరాదు కాబట్టి ఇక్కడ మనం దేనిలో రాసుకోవాలి 3x - 4x అనేలా రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 3x - 4x 3x - 4x అనేలా రాసుకోవాలి. ముందుకు చూసుకున్నట్టయితే ఎలాగో 3x² ప్లస్, ఓకే, దాని తర్వాత లాస్ట్కి చూసుకున్నట్లయితే -4 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు కామన్ తీసుకుందాం. ఇక్కడ కామన్ తీసుకునేటప్పుడు చూసుకున్నట్లయితే మేజర్గా కూడాను ఇక్కడ 3 ఎలాగో ముందు ఉంది, తర్వాత 3 ఉంది. ఇక్కడ 3x రెండు కామన్ ఉంది కదా, 3xని కామన్గా తీసుకుందాం. దాని తర్వాత ఇక్కడ చూస్తే x మిగులుతుంది, ఎందుకంటే 3 ఇంటూ x 3x, x ఇంటూ x x², 3x² అయిపోయింది కాబట్టి ప్లస్ 3x కదా కామన్గా తీసుకున్నాం కాబట్టి ఇది 1 అవుతుంది. ఇక్కడ ఏదైతే వచ్చిందో ఆ పక్కన కూడా అదే రాశాలి, x+1. ఇక్కడ ముందు ఏమొస్తుందో అది లెక్కేసుకుంటే చాలు. ఇక్కడ చూస్తే రెండింటిలో కూడా 4 ఉంది కాబట్టి 4 వేసేద్దాం. దాంతోపాటు ముందుకు మైనస్లు ఉన్నాయి కదా, మైనస్ వేసుకుంటే చాలు, అయిపోయింది. సో ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏం చేద్దాం, ఏదైతే కామన్ ఉందో అదే రాసుకుందాం. x+1 అనేది కామన్ ఉంది. సో ఈ కామన్ ఉన్నదాన్ని రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఉన్న వాటిని రాస్తాం. 3x - 4 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఇండివిజువల్గా ఈ రెండింటికి కూడా చేద్దాం. సో x+1 ఈక్వల్స్ టు 0 అయితే x ఈక్వల్స్ టు -1. ఇక్కడ ఆల్ఫా అనేది -1 అయ్యింది. తర్వాత 3x - 4 ఈక్వల్స్ టు 0 కాబట్టి ఇక్కడ 3x ఈక్వల్స్ టు 4 కాబట్టి x ఇక్కడ ఉంచితే 4 అనేది అవతలకి, తర్వాత 3 అనేది డివిజన్. సో x ఈక్వల్ టు 4/3. ఇది బీటా. ఇప్పుడు ఈ రెండింటి రిలేషన్ రాసేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a. ఇక్కడ ఆల్ఫా వాల్యూ అనేది -1 అయితే బీటా వాల్యూ అనేది 4/3. సో ఇక్కడ దీన్ని రివర్స్లో రాసుకుందాం. 4/3 - 1. సో
సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 4 - 3 డివైడెడ్ బై 4. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే 4 నుండి 3 తీస్తే 1/3 వచ్చింది. సో ఇప్పుడు -b/a వాల్యూ ఎంత వస్తుందో చూద్దామా. ఫస్ట్ మైనస్ పెట్టుకుందాం. b వాల్యూ చూసుకున్నట్లయితే ఇక్కడ -1 కోఎఫిషియంట్ వాల్యూ చూసుకున్నట్లయితే 3. సో ఇక్కడ చూస్తే మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ కాబట్టి 1/3 వచ్చింది. సో ఇక్కడ 1/3 అనేది సెట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ కూడా రాసుకుందాం. ఇక్కడ ప్రోడక్ట్ రాసుకుంటే ఇక్కడ ఆల్ఫా ఇంటూ బీటా అనేది c/a కాబట్టి ఇక్కడ ఆల్ఫా అనేది -1, బీటా అనేది 4/3. సో దీని యొక్క వాల్యూ చూస్తే -1 × 4 -4/3. ఓకే, ఇక్కడ ఇది అయిపోయింది. దాని తర్వాత ఒకసారి c/a అన్నాం. కాన్స్టెంట్ అనేది -4 ఉంది, కోఎఫిషియంట్ అంటే 3 ఉంది. సో -4/3 = -4/3. ఇంతటితో మనం ప్రతి ఒక్క సమ్ము చేసాము. ఈ లెక్కలకి యాక్చువల్లీ ఇలా అయినా ఇస్తారు, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు రిలేషన్షిప్ కూడా అడగారు కాబట్టి ప్రతిసారి కూడా రిలేషన్షిప్ కూడా చేయాల్సి వస్తుంది. మీరు ఇన్కేస్ పాలిసెట్కి వీటికి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ లెక్కలు ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు. ఈ స్పీడ్ అనేది సరిపోదు. ఎవరికైనా పాలిసెట్లో ఇంకా చేయాలి, జేఈకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఇన్కేస్ ఈ లెక్కలు చేసేటప్పుడు ఎవరికైనా బేసిక్స్ కూడా అర్థం కావట్లేదు, ఆ ప్రాబ్లం ఉంది అని అనుకుంటే డిస్క్రిప్షన్లో దాని గురించి కూడా ఒక వీడియో చేశాను, చూడండి హ్యాపీగా. ఓకేనా, బేసిక్స్ అన్ని కూడా ఒక క్లారిటీ వస్తుంది మీకు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ చెప్పిన తర్వాత నెక్స్ట్ లెక్కకి వెళ్దాం. ఇప్పుడు మనకి ఆల్ఫా కానీ బీటా కానీ ఈ రెండు తెలిసాయి అనుకోండి. ఈ రెండు తెలిస్తే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేసేవచ్చు. ఉదాహరణకి ఈ లెక్కలు చూడండి. ఈ లెక్కల్లో మనకి ప్రతిసారి కూడాను ఆల్ఫా బీటా మనం కనిపెడుతున్నాం. ప్రతిసారి కూడాను ఈ లెక్క అంతా చేసి ఆల్ఫా బీటాని మనకే కనిపెడుతున్నాం. ఒకవేళ వాడే మనకు ఆల్ఫా బీటా ముందే ఇచ్చేసాడు అనుకో, దాన్ని బట్టి కూడాను సమ్ చేసేవచ్చు అనమాట. దానికి మీరు గుర్తుంచుకోవాల్సిన ఫార్ములా కానీ లేకపోతే ఆ ఈక్వేషన్ కానీ ఏంటంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా. ఇక్కడ సమ్ ఉంది కదా, ఈ సమ్ ఇలా రాసుకోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ తర్వాత ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా = 0. ఇదే మనకి కావాల్సిన సమ్ అనమాట. ఇన్ కేస్ ఏ సమ్లోడైనా సరే మీకు ఆల్ఫా బీటా ఇస్తే వెంటనే ఇచ్చేసండి అనమాట. ఆల్ఫా ప్లస్ బీటా తర్వాత ఆల్ఫా బీటా ఈ రెండింటిని బట్టి ఇప్పుడు లెక్కలు చూద్దాం. మనకి ఇక్కడ ఈ సెకండ్ సమ్ ఇచ్చాడు. ఈ సెకండ్ సమ్లో ఏం చేశాడంటే వాడు సమ్ ప్రోడక్ట్ ఇచ్చాడు. మామూలుగా అయితే ఇక్కడ సమ్ చూస్తే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చేసాడు, అదే రకంగా ఆల్ఫా బీటా రెండింటి యొక్క ప్రోడక్ట్ ఇచ్చాడు అనమాట. సో 1/4 - 1 √2 1/3 0 √5 ఇలా ఇచ్చేసాడు. సో మనం ఇక్కడ ఆల్ఫా కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, బీటాను కూడా ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే డైరెక్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ఇక్కడ ఆల్ఫా బీటా ఇచ్చేసారు కాబట్టి. ఇప్పుడు దీన్ని బట్టి మనం సమ్స్ చేసేద్దాం. టోటల్గా ఎలాగొస్తాయి ఈ సమ్స్ అన్నీ కూడా. ప్రతిసారి కూడాను ఈ ఈక్వేషన్ గుర్తుంచుకోండి. మనకి ఎలాగో ఆల్ఫా బీటా ఇచ్చేసారు కాబట్టి మనకి ఇచ్చిన ఆల్ఫా బీటాని ఆల్ఫా ప్లస్ బీటాని దీంట్లో వేద్దాం, ఆల్ఫా బీటాని ఇక్కడ వేసేస్తాం అనమాట. ఆల్ఫా ఇంటూ బీటాని ఇక్కడ వేసేద్దాం, ఆల్ఫా ప్లస్ బీటాని ఇక్కడ వేసేద్దాం. సో ఈక్వేషన్లు అన్నీ కూడా ఫామ్ అయిపోతే చాలా ఈజీగా పిల్లబచ్చే ఆటలాగా. మనకి ఇచ్చిన ఆల్ఫా ప్లస్ బీటా అనేది 1/4 అయింది. అదే రకంగా మనకి ఇచ్చిన ఆల్ఫా బీటా అనేది -1 అయింది. ఇప్పుడు ఈక్వేషన్ రాసుకుందాం. x² - ఆల్ఫా ప్లస్ బీటా అనేది ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడంటే -1 ఇంటూ ఇక్కడ ఇది. సో మనకి ఇచ్చిన లెక్క ఇది. దీన్ని ఇప్పుడు సాల్వ్ చేస్తాం అనుకోండి, సెట్ అయిపోద్ది. కింద 4 ఉంది కాబట్టి ఈ మొత్తాన్ని కూడాను ఎల్సిఎంతో 4 అయిపోద్ది. సో 4ని చేసేస్తే సెట్ అయిపోద్ది అన్నమాట. 4 ఈ 4 × x² 4x² -1 × x ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ -1 = 0. సార్ ఎలా సార్ ఈ ఎల్సిఎం చేస్తారు అంటే మీకు బేసిక్స్ రావు అని అర్థం. ఇన్ కేస్ మీకు బేసిక్స్ రావు అంటే చెప్పాను కదా, వీడియో ఆల్రెడీ చేస్తాను ఫ్రాక్షన్స్ మీద, వీటి మీద వాటికి సంబంధించిన వీడియోస్ అంతా ఉంటే హ్యాపీగా మీరు చూసండి. సో దీన్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 4ని అటు పంపించేద్దాం. సో 4 అటు పంపిస్తే 4 × 0 0 అయిపోద్ది. అప్పుడు మనకు మిగిలేది ఏంటంటే 4x² - x - 1 = 0. ఇదే మన ఈక్వేషన్. మనకు కావాల్సిన ఈక్వేషన్ అనేది ఇదే అనమాట. అయిపోయింది లెక్క. ఇప్పుడు నెక్స్ట్ లెక్క చేద్దాం. ఈసారి మనకి ఇచ్చిన ఆల్ఫా ప్లస్ బీటా అనేది √2, అదే రకంగా మనకి ఇచ్చిన ఆల్ఫా ఇంటూ బీటా అనేది 1/3. సో ఇక్కడ x² మైనస్ వేసి ఆల్ఫా ప్లస్ బీటా యొక్క వాల్యూ ఇక్కడ ఎంత అంటే √2x ప్లస్ ఇక్కడ మనకు ఆల్ఫా బీటా వాల్యూ అనేది ఎంత అంటే 1/3 = 0. సో 0 ఉంది కాబట్టి 3ని ఇంటూ చేస్తాం అనుకోండి. 3x² - 3 × √2x ప్లస్ 1 = 0. కింద మాత్రం పెద్ద 3. సో ఈ 3ని అటువైపు పంపించమనుకోండి, మనకి ఈక్వేషన్ వచ్చేస్తుంది. దాన్ని అవతలకు పంపిస్తే వచ్చే ఈక్వేషన్ ఇదే 3x² - 3 √2x ప్లస్ 1 = 0. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ లెక్క చేద్దాం. మనకి ఇచ్చింది ఏంటంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేది
0 ఇచ్చాడు. ఎక్స్ స్క్వేర్ మైనస్ అదే ఆల్ఫా ఇంటూ బీటా అనేది మనకి ఎంత √5 ఇచ్చాడు. మనకి ఇచ్చిన ఈక్వేషన్లో ఆల్ఫా ప్లస్ బీటా అనేది వేస్తే 0 ఇంటూ ఎక్స్ ప్లస్ √5 ఈక్వల్స్ టు 0. దీన్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ అంటే ఇది 0 కదా, 0 ఇంటూ ఎక్స్ 0 అవుతుంది కాబట్టి ఇక మిగిలేది ప్లస్ √5 మిగులుతుంది. సో ఇదే ఈక్వేషన్, ఇంతే లెక్క. నెక్స్ట్ ఇచ్చిన సమ్ ఇది. ఈ సమ్ చూడండి, ఈ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇక్కడ 1 అనేది సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఇక్కడ ఈక్వేషన్ ఇంకేం లేదు, ఇది ఇంకా ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అంతే. నెక్స్ట్ లెక్క చూద్దాం. ఇది మన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో వెంటనే సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఎక్స్ స్క్వేరు ఇక్కడ మైనస్ ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో ఉన్న వాల్యూ ఎంత అంటే -1/4 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎక్స్ రాసేసుకుందాం. తర్వాత ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా యొక్క వాల్యూ చూసుకున్నట్లయితే 1/4 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేరు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ సింబల్స్ అనేది మైనస్ ఇంటూ మైనస్ అనేది ప్లస్ అవుతుంది. ఇక మిగిలేదు 1/4 ఎక్స్. సో ఇక్కడ x/4 అనుకుని రాసుకుందాం ప్లస్ 1/4. సో ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఎల్సిఎం చూస్తే ఇక్కడ 4 కాబట్టి ఎంత అవుతుందంటే 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4 ఈక్వల్స్ టు 0. సో ఈ 4 అనేది ఇటువైపు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎంత మిగులుతుంది ఈక్వేషన్ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇదే ఈక్వేషన్. ఇంకా చివరాఖరిది సమ్ ఏంటంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడంటే ఇక్కడ మనకు ఆల్ఫా ప్లస్ బీటా అనేది నాకు తెలిసి ఇక్కడ ఎంత ఇచ్చాడు 4 ఇచ్చాడు, ఇంకొకటి 1 ఇచ్చాడు. సో 4 1 ఒక దగ్గర 4 ఇచ్చాడు, ఇంకో దగ్గర 1 ఇచ్చాడు. ఆల్ఫా ప్లస్ బీటా అనేది 4 ఇంకొకటి 1. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎగ్జాక్ట్గా వీటిని అన్నింటినీ చెరిపేసి ఆ ప్లేస్లో వేసేద్దాం. సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 4 వేసేద్దాం. దాని తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ప్లేస్లో 1 వేసేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ ఎలా మారుతుందో చూద్దాం. సో ఈ ఈక్వేషన్ చూసుకున్నట్లయితే ఇది ఇంకా సింపుల్, ఇంకా మరి మార్చాల్సిన అవసరం కూడా లేదు. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x లాస్ట్కి ప్లస్ 1 ఉంది కాబట్టి ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇదే ఈక్వేషన్, ఇంతే లెక్క. ఓకేనా, ఇది ఫైనల్గా లెక్క చూసుకున్నట్లయితే అయిపోయింది. అయితే దీంట్లో ఈ మోడల్సే కాదు, ఇంకా ఎక్కువ మోడల్స్ ఉంటాయి. కాకపోతే మీకు ఎందుకో మరి టెక్స్ట్ బుక్ చాలా చిన్నగా చేస్తారు, ఎక్సర్సైజ్లు కూడా తగ్గించేస్తారు. మీరు ఇన్కేస్ జేఈ పాలిసెట్ ఇలాంటి వాటికైతే ఇది సరిపోదు. సో ఇది సరిపోదు కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ స్టాండర్డ్స్ బాగుండాలి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫైనల్గా. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఈ మొత్తం చాప్టర్లో మీరు ఏం నేర్చుకున్నారంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a, దాని తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు c/a ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నారు. దాని తర్వాత ఒక ఈక్వేషన్ కూడా నేర్చుకున్నారు, అదేంటంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 0. ఇది ఒక ఈక్వేషన్ నేర్చుకున్నారు అంతే ఫైనల్గా. ఇంతే ఈ లెక్కలు చూసుకున్నట్లయితే. ఇన్ కేస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, దానికి సమ్ చేస్తే -b/a, ప్రోడక్ట్లు చేస్తే ఈ రకంగా వస్తుంది, మిడిల్ టర్మ్కి మాత్రం ఈ రకంగా c/a వస్తుంది అనమాట. ఓకేనా, ఇదంతా కూడా పాలిసెట్కి సంబంధించి. ప్రజెంట్ మీకు ఏం అవసరం లేదు, ఈ లెక్కలు కూడా ప్రజెంట్ మీ దాంట్లో లేవు. ఓకేనా, అయిపోయింది లెక్క.